శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. బారిస్టర్ పార్వతీశం 27వ భాగం. రచన మొక్కపాటి నరసింహశాస్త్రి గారు. ఒక రోజున మా రాజు మిత్రుడు భీమవరం వచ్చినట్టు నన్ను వెంటనే ఎన్ని పనులున్నా మానుకొని, మన దేశంలో విమానాలు లేవు కనుక రెక్కలు కట్టుకొని తక్షణం అక్కడకు వచ్చి నన్ను వాలమని, అలా చెయ్యని పక్షంలో తనే వచ్చి నా రెక్కలు వెనక్కి విరిచి కట్టి ఈడ్చుకుపోతానని ఉత్తరం వ్రాశాడు. అతనికి అంత శ్రమ కలిగించడం ఇష్టం లేక మా అమ్మతోటి చెప్పి నేను వెంటనే భీమవరం బయలుదేరాను. మా రాజు రాసినట్లు నేను ఎగిరి వెళ్ళకపోయినా కొంచెం ఇంచుమించుగా అంత వేగంగానూ వెళ్ళాను. నేనింకా ఏ సాయంత్రానికో వస్తాననుకున్న రాజు నన్ను చూచి ఆశ్చర్యంతో ఒక్క ఉరుకున వీధిలోకి వచ్చి నన్ను అమాంతం బండిలో ఉండగానే కౌగిలించుకొని యువతలకు దింపాడు. ఇంకనూ లోపలికి వెళ్ళిన తరువాత ఎన్నెన్నో మర్యాదలు చేసి యోగక్షేమాలన్నీ అడిగి తన అవశిష్టాలు అన్నీ తొందరగా తీర్చుకొని బయటికి ఎక్కడికైనా పోదాం రమ్మని నన్ను ఉప్పటేరు ఒడ్డుకు తీసుకువెళ్ళాడు. మేమిద్దరం నిర్జనంగా ఉన్న ఒక సైకత స్థలిలో ఒక చెట్టు నీడను సుఖాసీనులమై ఏదేదో బాతాకాని ప్రారంభించాం. విదేశాలలో మా ప్రథమ పరిచయంతో ప్రారంభించి నేనింటికి రావడానికి వేవర్లీ స్టేషన్తో రైలు ఎక్కే వరకు అక్కడ మా జీవితం, మేము చేసిన అల్లర్లు, అవకతవకలు, ఇతరులను ఏడిపించడాలు, ఇతరులు మమ్మల్ని ఏడిపించడాలు మొదలైన రసవత్త ఘట్టాలు ఎన్నెన్నో సింహావలోకనం చేసుకుంటూ కాలగమనం గమనించకుండా ఎన్ని గంటలో అక్కడ కాలక్షేపం చేశాం. కాలగతిని మేము గమనించకపోయినా అన్నగత ప్రాణులము కావడం చేత మా కడుపులే మమ్మల్ని లేవమని హెచ్చరించడంతో ఇంటి దారి పట్టక తప్పింది కాదు. నేను ఆ సాయంత్రం ఇంటికి వెళదామనుకున్నాను, కానీ రాజు నన్ను కదలడానికి వీల్లేదని ఆంక్ష పెట్టి అక్కడినే ఉంచేశాడు. నేను కట్టుబట్టలతో వచ్చాను, వేరే బట్టలు లేవని కూడా చెప్పాను. తక్షణం బజారుకు తీసుకువెళ్ళి 2 జతలు పంచెలు, తువాళ్ళు వగైరా కొని తక్షణం 2 చొక్కాలు కూడా కుట్టించి ఇంకను నోరు మూసుకొని నేను వెళ్ళమనేదాకా ఇక్కడే ఉండు అన్నాడు. గత్యంతరం లేక సుమారు వారం రోజులు నేను అనుకోకుండానే, నాకు తెలియకుండానే అక్కడ ఉండడం జరిగింది. ఏమైనా నేను రేపు ఇంటికి వెళ్ళక తప్పదు అబ్బాయి అన్నాను. రేపటికి ఇంకా 12 గంటలో 15 గంటలో వ్యవధి ఉన్నది కదా అన్నాడు. నేనేమీ మాట్లాడలేదు. సాయంత్రం పలహారములు ముగించుకొని బయటకు ఎక్కడికైనా వెడదామని బయలుదేరబోతుంటే వాకిట్లోకి ఎవరో 2 బ్రాహ్మణులు వచ్చి రాజు తండ్రితో ఏదో మాట్లాడుతున్నారు. ఆయన మమ్మల్ని క్షణం కూర్చోమన్నాడు. ఇదేమిటా, వారెవరు? కొంపదీసి నాకెవరైనా పెళ్లివారు కాదు కదా అని సందేహం ఎందుకో కలిగింది. ఇంతలో పేదరాజు గారు తన కొడుకుని నన్ను వచ్చిన వారికి పరిచయం చేశారు. తరువాత ఈ వచ్చిన వారిలో ఒకరిని అచ్యుతరామయ్య గారని, మా శాఖ బ్రాహ్మణులేనని, ఆ ఊళ్ళో పెద్ద పేరు సంపాదించిన వకీలని చెప్పారు. ఇంతలో ఆ అచ్యుతరామయ్య గారితో వచ్చిన వ్యక్తి నన్ను ఉద్దేశించి తమ సంగతి, తమ తండ్రి గారి సంగతి, తమ వంశ మర్యాద, తమ విదేశాలలో చదివిన చదువుల గురించి చాలా విన్నాం. అచ్యుతరామయ్య గారు నేను 15 రోజుల నుంచి మొగల్తూరు వచ్చి మమ్ములను మీ తండ్రి గారిని సందర్శిద్దామని ప్రయత్నిస్తున్న వారికి కోర్టు పనులతో తీరకలేక కదిలి రాలేక పోయాము. అచ్యుతరామయ్య గారి పెద్ద కుమార్తె బహు చక్కనిది, తెలివైనది, స్కూల్ ఫైనల్ చదువుకుంటున్నది. ఆ అమ్మాయికి ఇంకా పై చదువులు చదవలేనని కుతూహలం ఎంతో ఉన్న ఆ పిల్ల తల్లి మాతామహులు ఒత్తిడి చేసి సాధ్యమైనంత త్వరలో వివాహం చేయవలెననే సంకల్పంతో ఉన్నారు. తమరిక్కడికి వచ్చినట్లు 5 రోజులుగా ఇక్కడనే ఉన్నట్లు నిన్న సాయంకాలమే నాకు తెలిసినది. ఇప్పటికీ తీరిక చేసుకొని ఇలా వచ్చాం. ఈ పూట మాతో ఒక్కసారి దయచేసి పెండ్లి కుమార్తెను చూస్తే సంతోషిస్తాను. మీకు అభ్యంతరం లేకపోతే ఈ రాత్రి మీ ఊరు వెళ్ళి మీ తండ్రి గారితో ప్రశంస చేసి రేపు వారిని ఇక్కడికి దయచేయమని కోరి మళ్ళీ రాత్రికి తిరిగి వచ్చి ఏ మాట తెల్లవారేసరికి మీకు అందజేస్తాం అన్నాడు ఆయన. ఇంతలో అచ్యుతరామయ్య గారు ఇంతసేపు ఉలుకు పలుకు లేకుండా ఉన్నవాడు, బాబు
మా మాట మన్నించి మరోలా అనుకోక మీరొక్కసారి మా ఇంటికి దయచేయండి. మా అమ్మాయిని చూడండి. మీకు ఏమాత్రము ఆకర్షణీయంగా ఉన్నా మీ నాన్నగారి దగ్గరకు వెళ్తాం. వారు మా మంచి చెడ్డలు తెలుసుకొని రేపటో ఎల్లుండికి ఇక్కడికి తప్పక దయచేస్తారని ఆశ విశ్వాసము మాకున్నది. లేవండి వెడదాం, మీ స్నేహితులు కూడా మీతో వస్తారు అని నాకు సమాధానం చెప్పడానికి వ్యవధి ఇవ్వకుండానే లేచి నిలబడ్డారు. రాజు నా చేయి పట్టుకొని లేవదీశాడు. మేము ఇంకా వారిని అనుసరించక తప్పలేదు. అచ్యుతరామయ్య గారిది చాలా విశాలమైన స్థలంలో నిర్మితమైన పెద్ద భవంతి. ముందు చిన్న ఉద్యానవనం ఎంతో చక్కగా ఉన్నది. లోపలికి వెళ్ళగానే హాల్ అంతా అలంకరించబడి ఉన్నది. మేము వచ్చేసరికే ముందు సావిట్లో కొంతమంది వీరి రాక కోసం వారి పార్టీలు కాబోలు కూర్చున్నారు. మేము తిన్నగా అచ్యుతరామయ్య గారిని అనుసరించి లోపల హాలులో కూర్చున్నాం. ఇది వరకే అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకున్నారు కాబోలు. మేము వెళ్ళగానే అచ్యుతరామయ్య గారు లోపలికి వెళ్ళి పెళ్లి కుమార్తెను తీసుకురమ్మని భార్యతో చెప్పినట్లున్నారు. అప్పటికే అలంకరణంతో సిద్ధంగా ఉన్న కన్యను తీసుకొని 2-3 క్షణములలో తల్లి ప్రవేశించింది. కొందరు ఆడవాళ్ళు లోపలున్నారు. మరొక చిన్నమ్మాయి, మరొక 2 మగపిల్లలు అచ్యుతరామయ్య గారి సంతానమే కాబోలు హాల్లోకి వచ్చి నిలబడ్డారు. అమ్మాయి లోపలికి ప్రవేశిస్తుండగానే నా దృష్టిని ఆకర్షించింది. మా పరస్పర వీక్షణములు అప్రయత్నంగా జరిగాయి. నేననుకోని నా మనసు హృదయం ఆమెతోనే నిండిపోయాయి. నేనిన్నాళ్ల నుంచి నిర్మించుకున్న ఊహా సౌధాలన్నీ గాలిలో ఎగిరిపోయి నాయి. ఆ పిల్ల కూర్చోబోతూ మళ్ళీ తన విశాల నేత్రాలతో నన్ను ఒక్కసారి చూచింది. ఒక చిరుహాసంతో ఆసీనురాలయ్యింది. తల్లి పక్కనే నిలబడి ఉన్నది. ఇదేనండి మా పెద్దమ్మాయి, చదువుకుంటూ పెళ్లి చేసుకోబోతున్న కన్య అన్నారు అచ్యుతరామయ్య గారు. ఆయన చెప్పినదంతా సరికాదన్న సూచనతో తల ఊపి సిగ్గుతో తల కిందకు ఉంచుకున్నది. మీరేమైనా పిల్లను అడగదాల్చుకుంటే అడగండి, మీకే సంకోచము అవసరం లేదు. అమ్మాయి సంగీతం కూడా నేర్చుకుంటుంది. కొద్ది క్షణాల్లో తను నేర్చుకున్న మేరకు ఏదో ఒక పాట పాడి వినిపిస్తుంది కూడాను అన్నారు అచ్యుతరామయ్య గారు. ఎందుకో ఎవరో మంత్రించినట్లు నాకు వాగ్బంధనమయ్యింది. ఇంతకాలం నుంచి పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు ఎన్నెన్నో ప్రశ్నలు వేసి ఆ పిల్ల చేత పలికించి ఆమె గాత్ర మాధుర్యం, సమయస్ఫూర్తి ఇంకా ఏవేవో తెలుసుకోవాలననుకున్న ఏవీ ఇప్పుడు అడగబుద్ధి కాలేదు. ఆ మూర్తిని అలా చూస్తూ కూర్చుంటే చాలనిపించింది. నేనేమీ మాట్లాడకపోయేసరికి ఆ అమ్మాయిని ఒక పాట పాడమని తండ్రి హెచ్చరించారు. దానితో ఏదో స్వర్గసీమలో విహరిస్తున్న నేను అమాంతం నేలకు దిగి, ఇప్పుడు అవన్నీ ఎందుకండి, రేపు మా నాన్నగారు వస్తే చూడవచ్చులేండి అని నేను అనుకోకుండానే లేచి నిలబడ్డాను. అక్కడున్న అందరి వదనాలు హాసాలతో వికసించాయి. వారు కోరిన సమాధానం, ఆశించిన పలుకు అప్రయత్నంగా అనుకోని విధంగా నాకు తెలియకుండానే నా నోటంట వచ్చింది. నాతో పాటు రాజు కూడా లేవడంతోనే అక్కడ అందరూ కూడా లేచారు. ఆ అమ్మాయి లేచింది. మళ్ళీ ఒకసారి మా కళ్ళు కలిశాయి. ఆమె మందహాసం చేసింది, కానీ నేను జవాబుగా నవ్వకుండా ఉండలేకపోయాను. నేనే పెళ్లి కూతురులా సిగ్గుతో తల వంచుకొని వీధిలోకి వచ్చాను. అచ్యుతరామయ్య గారు మా వెనుకనే వచ్చి మమ్మల్ని రోడ్డు వరకు సాగనంపి, నాన్నగారు ఏమన్నది మీకు ఉదయాన్నే తెలియపరుస్తాను, ఉంటాను మరి అన్నారు. నేనేమీ మాటలు లేకుండా చేతులు జోడించి రాజుని ఆసరా చేసుకుని నిద్రలో నడుస్తున్నట్లు ముందుకు సాగాను. ఆ వీధి చివరకు వెళ్ళి మలుపు తిరగగానే రాజు ఓ పెద్ద నవ్వు నవ్వి, పార్వతీశం, నీ పని అయిపోయింది. ఇంక నీ స్వాతంత్ర్యం ఇంతటితో ఆఖరు. నువ్వేదో పెద్ద ధైర్యశాలి అనుకున్నాను. ఇన్ని దేశాలు తిరిగి ఎంతెంతమందినో సౌందర్యవతులను చూసి నా కళ్ళు ఈ చిన్నపిల్ల ముఖం మీద పడగానే అలా అయిపోయాయి ఏమిటి? నీవు పలికిన ప్రతాపాలన్నా ఏమయ్యాయి ఇప్పుడు అంటూ నన్ను దారి పొడుగున హేళన చేస్తూనే ఉన్నాడు. నేనేమీ ఒక్క మాట కూడా సమాధానం చెప్పలేదు. ఎంతసేపు నాకు అభిముఖంగా నిలిచి నువ్వే కళ్ళతో నన్ను చూస్తూ వెనక్కు నడుస్తున్న ఆ పిల్ల కళ్ళ మీదనే నా ప్రాణాలన్నీ నవ్వే కళ్ళతో నన్ను చూస్తూ వెనక్కు నడుస్తున్న ఆ పిల్ల కళ్ళ మీదనే నా ప్రాణాలన్నీ లగ్నమై ఉన్నాయి.
అలా ఎంత దూరమో రాజు నన్ను రెక్కపట్టుకొని తీసుకువెళ్ళి నిన్న కూర్చున్న చోట కూలవేసే వరకు ఆ మాంద్యం వదలనే లేదు. రాజు నా వీపు తట్టి, ఏం నాయనా, ఇప్పటికైనా మెలకువ వచ్చిందా, లేకపోతే ఓ పరుపు దుప్పటి తలగడ తెప్పించి పరిస్తే ఇక్కడే నిద్రపోతావా? పోని అలా చెయ్యి, రేపు మీ నాన్న వచ్చి ఎలాగూ లేపుతారు, నా దారిని నేను పోతాను అని రాజు లేచేసరికి నా మైకం పూర్తిగా వదిలిపోయింది. మామూలు మనిషినయ్యాను. ఏడిశావు, కూర్చుందు అని రాజును మళ్ళీ కూర్చోబెట్టి మామూలు కబుర్లలో పడ్డాం. ఆ కబుర్ల మధ్య రాజు నోటంట వచ్చిన 1-2 మాటల వల్ల ఈ జరిగిన సంఘటనకంతకు కారకులు మా రాజు, అతని తండ్రిగారునని నాకు తెలిసిపోయింది. మరునాడు ఉదయం మా అవశిష్టములు స్నానములు ముగించుకొనేటప్పటికి అచ్యుతరామయ్య గారి దగ్గర నుంచి కబురు వచ్చింది. మా నాన్నగారు తమ అంగీకారం తెలిపారని, ఈరోజు మధ్యాహ్నం 3 గంటల లోపుననే వస్తామన్నారని, వారు రావడంతోటే మాకు వర్తమానం చేస్తారని, మమ్మలను సిద్ధంగా ఉండమని చెప్పమన్నారని వచ్చిన ఆ స్వామి మాకెరుక పరిచాడు. నేను రాజు ఒకళ్ళనొకళ్ళు చూసుకొని నవ్వుకున్నాం. పార్వతీశం, ఈరోజు మీ నాన్న వచ్చి నువ్వు ఆ మైకంలో ఉండగానే ఆ పిల్ల చేత నీ మెళ్ళో 3 ముళ్ళు వేయిస్తాడు. నీకు తెలివి వచ్చి చూసుకునేసరికి మెళ్ళో పచ్చని పసుపుతాడు గలగలలాడుతూ కొత్త మంగళసూత్రాలు తయారవుతాయి. అందుచేతను ఆ ప్రమాదం తప్పించుకోవాలనంటే నీవు ఇప్పటి నుంచి కొంచెం మెలకువగా ఉండి నీ పరధ్యానం మాని జాగ్రత్తగా ఉండు. ఇంకను తరువాతను ఎలాగూ జీవితాంతం వరకు ఆ అమ్మాయి ముఖం చూస్తూ ఆ మందహాసంలో మతి పోగొట్టుకొని ఆమెకు కనుసన్నలలో మెలుగుతూ ఆమెకు దాస్యం చేస్తూ నీ చదువు సంధ్యలన్నీ మరిచిపోయి హాయిగా సంతోషంగా ఆ దేవి కటాక్ష వీక్షణాలలో కాలం గడుపుకోవచ్చు అన్నాడు రాజు. నాకు ఒళ్ళు మండి లేచి నా తువ్వాలతో అతని నోరు కట్టేశాను. సంతోషించాను. దీనికంతకు కారకుడు నువ్వేనన్న మా సంగతి నిన్న సాయంకాలమే తేలిపోయింది. సరే, ఏదో సదుద్దేశంతోటే చేశావు కదా అని ఊరుకున్నాను. అతి ధోరణి మటుకు నేను ఊహించను అన్నాను. రాజు ఒక పెద్ద నవ్వుతో ఆ తువ్వాలులాగి నా మొహాన వేసి కొట్టాడు. పార్వతీశం, ఎండింబరో స్నేహితురాండ్రను మర్చిపోయావా? పూర్తిగా ఈ పిల్లను ఒక్కసారి చూసేటప్పటికి అంత ఆనందం కలిగిందా? ఇంకెవరిని చూడాలని లేదా? ఒక మాటుకే ఇలాగైతే ఎలాగూ అనే జావళి జ్ఞాపకం వస్తుంది నిన్ను చూస్తుంటే. మనలో మన మాట. ఈ పిల్ల చాలా చక్కనైనదని ఒప్పుకోక తప్పదులే. నేను చిన్నప్పటి నుంచి ఎరిగి ఉన్నాను ఈ అమ్మాయిని. చాలా తెలివైనది, చాలా బుద్ధిమంతురాలును. ఈ అమ్మాయికి వివాహ ప్రయత్నం చేస్తున్నట్టు అచ్యుతరామయ్య గారు వరాన్వేషణలో ఉన్నట్టు నాకు ఈ మధ్యన తెలిసింది. నీవు వచ్చిన తరువాతను ఒక రోజున హఠాత్తుగా నీ సంగతి వారికి తెలియపరిస్తే బాగుంటుందని నాకు తోచింది. ఈ జిల్లాలోకంతా అచ్యుతరామయ్య గారు చాలా ప్రసిద్ధి చెందిన వకీలు. అంత శాంత స్వభావులు, లాయరు వృత్తిలో ఉండి కూడా అంత రుజువర్తన కళవాళ్ళు మరొకరు లేరు. ఉండటం కూడా కష్టం. మీ నాన్నగారికి కూడా వారి పేరు తెలిసే ఉంటుంది. అందుకని ఈ ఉద్దేశం స్ఫురణకు రాగానే మా నాన్నగారి చెవిన ఈ మాట వేశాను. ఇది చాలా బాగుందని ఆయన సంతోషించి ఈ సంధానానికి కావలసిన దోహదం అంతా ఆయన నిమిషాల మీద చేశారు. పర్యవసానం ఈ సాయంత్రం తాంబూలాలు పుచ్చుకోవడం కూడా జరుగుతుందేమోనని నా అనుమానం. దీనినే కాబోలు మన వాళ్ళు ఘటన అంటారు. లేకపోతే చిన్నపిల్లను చేసుకోకూడదని నీ దృఢాభిప్రాయం నాకు తెలుసు. ఇది వరకు వచ్చిన సంబంధాలు వదులుకోవడానికి ఇది కూడా ఒక కారణమని విన్నాను. ఒకవేళ ఈ బొమ్మను చూడగానే నువ్వు ఆ సంగతే మర్చిపోయావు కదూ? ఏ కారణం చేతనైనా మీ నాన్నగారు దీనికి అంగీకరింపకపోతే నీవు ఊరుకుంటావా? నిజం చెప్పు. ఇది వారికి నచ్చుతుంది. వివాహం జరుగుతుంది. ఈ అమ్మాయి నీకు దైవమిచ్చిన భార్య అవుతుంది. నాకెంత సంతోషంగా ఉందో చెప్పలేను. ఈ ఘటన ఉన్న చోట మన ఆలోచనలు, మన ఆశయాలు, మన పట్టుదలలు అన్నీ తారుమారవుతాయి అంటుంటే చాలేవోయ్, ఇంక నీ వేదాంతం కట్టిపెట్టు అన్నాను. లేని కోపం అభినయిస్తూ ఇలా సుమారు 11 గంటల వరకు
కబుర్లు చెప్పుకుంటూ ఆ తరువాతను ఆత్మారాముని సంతృప్తిపరిచి భుక్తాయాసం తీర్చుకున్నాం. సరిగా 2 అయ్యేసరికి మమ్ములను తయారయ్యి రమ్మని అచ్యుతరామయ్య గారి దగ్గర నుంచి కబురు రానే వచ్చింది. మేము ఒక అరగంటలో అచ్యుతరామయ్య గారింటికి చేరుకున్నాం. అప్పటికి మా నాన్నగారు వచ్చినట్టున్నారు. ముందు సావిడంతా ప్లీడర్ గారి స్నేహితులతో సందడిగా ఉన్నది. అన్నీ నిశ్చయమైనట్లే గుమ్మాలకు తోరణాలు కట్టించారు. మా రాకకై కనిపెట్టుకున్నట్టు వీధిలో 2 పెద్ద మనుషుల నిలబడి మేము బండి దిగగానే మమ్ములను సాదరంగా లోపలకు తీసుకువెళ్లారు. ముందు సావిట్లో మిత్రులతో మాట్లాడుతున్న అచ్యుతరామయ్య గారు మాకు ఎదురు వచ్చి కరచాలనం చేశారు. అక్కడ కూర్చున్న వారందరూ మందహాసాలతో లేచి నిలబడ్డారు. మేము అచ్యుతరామయ్య గారితో లోపలికి వెళ్ళాం. మా నాన్నగారు చిరునవ్వుతో నన్ను పలకరించారు. ముందు మాకు పలహారములు అందివ్వబోయారు. మా నాన్నగారు ముందు పిల్లను చూచి తరువాతను ఈ లాంఛనాలు సావకాశంగా జరుపుకుందామన్నారు. అచ్యుతరామయ్య గారు సరేనని కన్యను తీసుకువచ్చి కూర్చోబెట్టడము, నేను మళ్ళీ మంత్రముగ్ధుడనై గుడ్లప్పజెప్పి ఆ పిల్లకేసి చూడడము. ఆ అమ్మాయి ఏమనుకుందో తెలియదు కానీ మందహాసంతో తను నాకేసే చూడడము. తర్వాత ఏం జరిగినదో మాకు తెలియదు కానీ తాంబూలాలు పుచ్చుకోవడం కూడా అప్పుడే నన్నారు. మాటలేం జరిగాయో నాకు తెలియలేదు. రాజు నవ్వుతూ నా వెర్రి మొహం చూస్తూ కూర్చున్నాడు. అచ్యుతరామయ్య గారు వచ్చి నా మెడకు జామారు కప్పి నా చేతులలో తాంబూలం పెట్టడంతో మెలకువ వచ్చి ఇదేమిటన్నట్టు తెల్లబోయి చూశాను. మా నాన్నగారు ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు. ఇంతలో అచ్యుతరామయ్య గారు వారికి అమూల్యమైన జరీ చాపు కప్పి తాంబూలం అందించారు. అక్కడున్న వారంతా కరతాళ ధ్వనులు చేయకపోయినా అంత ఉత్సాహం వ్యక్తపరిచారు. పెళ్లి కూతురు వైపు చూడబోతే అక్కడ నాకు పున్నమి చంద్రుడు కనబడ్డాడు. ఆ చంద్రబింబాన్ని మయమరిచి చూస్తుండగానే ఆశీర్వచన పసన మా చెవిన పడడము, అక్షింతలు నా మీద అన్ని వైపుల నుంచి పడడము జరిగింది. అచ్యుతరామయ్య గారు ఆయన భార్య ఎంతో ఆనందంతో నా దగ్గరకు వచ్చి అక్షింతలు వేశారు. మా నాన్నగారు కూడా దగ్గరికి వచ్చి ఎంతో ఆనందంతో ఆర్ద్రతతో ఆశీర్వదించి అక్షింతలు వేశారు. ఆయనను చూస్తే నాకు కళ్ళు తడిసినాయి. నేను లేచి ఆయనకు పాదాభివందనం చేశాను. ఆయన ఒక్కసారి నా భుజం మీద చేయి వేసి దగ్గరకు తీసుకున్నారు. అత్తమామలకు కూడా పాదాభివందనం చేశాను. మా అత్తగారి ముఖంలో ఆనందం తాండవిస్తుంది. వచ్చిన బంధువులకు మిత్రులకు చందన తాంబూలాదులు అందించారు. వచ్చిన వారంతా ఒకరొకరే ఇంటి మొహం పట్టసాగారు. 2 నిమిషాలలో హాలు ఖాళీ అయింది. నేను, రాజు, మా నాన్నగారు మటుకు మిగిలాం. అచ్యుతరామయ్య గారు లేచి మా నాన్నకు పాదాభివందనం చేసి, శాస్త్రులు వారు నా ఆనందాన్ని వర్ణించలేకుండా ఉన్నాను. మమ్ములను ధన్యులను చేశారు. పెద్దలంతా ఈ కన్యాదానంతో యథార్థంగా తరిస్తారు, సందేహం లేదు. మా అమ్మాయి జాతకం చాలా మంచిదని, అది చాలా అదృష్టవంతురాలని, తాను సుఖపడి ఇతరులను సుఖపెట్టగలదని సిద్ధాంతులు చాలామంది అనేవారు. నేడది యథార్థమేనని సంతోషిస్తున్నాను. ఇదంతా తలవని తలంపుగా ఊహించలేనంత వేగంతో క్రియాసిద్ధి కావడానికి కారకుడు మా రాజు, మీ పార్వతీశం స్నేహితుడు. దైవఘటన అంటే ఏమిటో ఇంత ప్రత్యక్ష నిదర్శనం ఎక్కడా చూడలేదు. ఇంకనేమి అనలేకుండా ఉన్నాను అన్నారు కొంచెం గాద్గదికతో. మా నాన్నగారు ఆయన 2 చేతులు పట్టుకొని కూర్చోబెట్టి, నాకు చాలా సంతోషంగా ఉన్నదండి. నిజంగా ఇది దైవఘటనే. తమ పేరు చాలా కాలం నుంచి సుపరిచితమే అయినా ఈ పరిణామం కేవలం దైవికమే కదా. మా వాడి జాతకం చాలా గొప్పదని, వాడు చాలా ఉన్నత స్థితికి వస్తాడని, అత్యంత రూపవతి, గుణవతి, శీలవతి అయిన కళత్రం వస్తుందని, ఆమెతో మా గృహానికి అష్టైశ్వర్యములు తీసుకువస్తుందని పెద్దలు అనడం, నాకు ఆ నిశ్చయమే ఎంతో కాలం నుంచి ఏర్పడడం, తత్సంబంధమైన ఆశలు పెంచుకుంటూ కలలు కంటూ కాలక్షేపం చేసుకుంటున్నాను. ఈనాటికి తమరు నిన్న రాత్రి వచ్చి మీ అభిప్రాయం వ్యక్తం చేయగానే ఈనాడిక్కడికి వచ్చి లక్ష్మి తాండవిస్తున్న మీ అమ్మాయి ముఖం చూడడంతోనే నా కలలన్నీ నిజమయ్యాయని, నా తపస్సు ఫలించిందని ఎంత ఆనందించానో చెప్పశక్యం కాదు.
అన్నింటికంటే విశేషం మా వాడికి చిన్న పిల్లని చేసుకోవడం, రజస్వల కాని పిల్లను చేసుకోవడం సుతారాము ఇష్టం లేనట్లు నాకు తెలియపరిచాడు. ఈనాడు మీ అమ్మాయిని చూడడంతోనే వాడికి సందేహాలన్నీ, అభ్యంతరాలన్నీ గాలిలో ఎగిరిపోయాయి. ఆ అమ్మాయి చూపులకు ఉసుడైపోయాడు. నిన్న సాయంత్రం మావాడు ఒంటరిగా చూడడానికి వచ్చినప్పుడు ఆ అమ్మాయి పేరు కానీ, వయస్సు కానీ, చదువు కానీ గురించి కానీ ఏ ఒక్క ప్రశ్న వేసి ఉండడని నా ఊహ అని నా కేసి తిరిగి, ఏమిటి అబ్బాయి, నేనన్నది నిజమేనంటావా అన్నారు. ఈ అనుకోని ప్రశ్నకు నేను ఆనందంతో విక్కిరిబిక్కిరై సిగ్గుతో పెళ్ళికూతురిలా తలవంచుకొని ఏ మాట చెప్పలేకపోయాను. నా బదులు నా కాబోయే మామగారే తమ ఊరంతా సరి అయినదన్నారు మందహాసం చేస్తూ. నేను ఈ సంభాషణ ధోరణికి కొంచెం ఇబ్బంది పడుతూ ఇది మార్పించవలేననే ఉద్దేశంతో మా అమ్మ రాకపోవటం ఏం బాగుంది కాదు, నాకెంతో వెలితిగాను ఇబ్బందిగాను ఉన్నది అన్నాను మా నాన్న కేసి చూస్తూ. ఓరి వెర్రివాడా, మీ అమ్మను శ్రమ పెట్టడం ఎందుకు? 2-3 రోజులలో మీ కాబోయే మామగారు, అత్తగారు తమ కుమార్తెతో సహా ఇతర బంధువు మిత్రులతో సహా మన ఇంటికి వచ్చి అక్కడ కూడా తాంబూలాలిస్తారు. అప్పటికి కానీ మీ అమ్మకు తృప్తిగా ఉండదని ఈ ఏర్పాటు చేశాను. నీకు సంతోషమే కదా అన్నారు. నా ఆనందానికి మేరలేదు. మా నాన్నగారు లేచి, బావగారు ఇంకా నాకు సెలవిప్పించండి, నేను వెంటనే బయలుదేరకపోతే రాత్రికి ఇల్లు చేరుకోవడం కష్టమవుతుంది అన్నారు. అచ్యుతరామయ్య గారు తమరంత తొందరపడవలసిన పని లేదు, తమరు పాద ప్రక్షాళనాధికములు ముగించుకొని పలహారం తీసుకొని వెడుదురు గాని మిమ్మలను ఇక్కడకు తీసుకువచ్చిన మోటారు కారు మళ్ళీ తీసుకువెళ్ళి క్షణంలో మీ ఇంటి దగ్గర మిమ్మల్ని దిగవిడిచి వస్తుంది అన్నారు. మా నాన్నగారు నవ్వుతూ, అయితే ఇకనేం సంబంధం అనుకున్న క్షణం నుంచి మాకు వాహనయోగం పట్టిస్తున్నారన్నమాట. అయితే అస్తమానం మేము కారు ఎక్కి తిరగడము, మా కారు కూతలతో అందరినీ హడలగొట్టడం తప్పదన్నమాట అన్నారు. అందరము విరగపడి నవ్వాము. మా నాన్న ఇంత చమత్కారంగా మాట్లాడతారని నేను ఎన్నడూ ఎరుగను. త్వరలో పలహారాలు ముగించుకొని మా నాన్న బయలుదేరుతూ, నాయనా నువ్వు వస్తున్నావా లేక ఇంకో పూట ఆగి మరో మాట పెళ్లి కూతురిని చూచి వయసు వగైరాలు కనుక్కొని మరీ వస్తావా అన్నారు నవ్వుతూ. నేనేమీ సమాధానం చెప్పలేక పొంగి పొరలి వచ్చే ఆనందాన్ని ఆపుకోలేక తల వంచుకొని నిలబడ్డాను. మా నాన్నగారు నా అభిప్రాయం గ్రహించి, సరే నీ ఇష్టం, నీ వీలు చూసుకొని పెళ్లివారితో కాకుండా 2 పూటలు ముందుగా రా, కావలిస్తే వారు మన ఊరి నుంచి వెళ్ళేటప్పుడు వారితో కూడా వెళ్ళి వారిని దిగబెట్టి రావచ్చు అంటూ అచ్యుతరామయ్య గారు వెంటరాగా గబగబా వెళ్ళి వాకిట్లో ఉన్న కారులో కూర్చున్నారు. వెంటనే కారు బయలుదేరి వెళ్ళిపోయింది. మా నాన్నగారు వెళ్ళగానే నేను, రాజు, అచ్యుతరామయ్య గారు దగ్గర సెలవు తీసుకొని వెళ్ళిపోయాం. ఇంటికి వెళ్ళబుద్ధి కాలేదు. ఊరంతా ఏ పని లేకుండా, ఏ ఉద్దేశము లేకుండా, అట్టే సంభాషణ కూడా లేకుండా వీధులన్నీ బలాదూరు తిరిగి ఏటి ఒడ్డుకు చేరుకున్నాం. మామూలు చోటనే చతికిలబడ్డాం. కొన్ని నిమిషాలు మౌనం అయిన తరువాతను, నీకు ఈ ఆలోచన ఎందుకు తోచింది రాజు అన్నాను. ఎందుకంటే ఏం చెప్పను, ప్రత్యేక కారణం ఏమీ లేదు. నీవిలా చిన్నపిల్లను చేసుకుంటావా అనే సందేహం నాలో కలగకపోలేదు. మీ నాన్నకు నీకు ఈ విషయంలో పెద్ద ఘర్షణ జరగక తప్పదు కాబోలు. అది ఎలా వారించడము అని అనుకుంటూనే ఉన్నాను. మొన్నను హఠాత్తుగా మా ఇంటికి ఎవరో వచ్చి మా నాన్నగారితో మాట్లాడుతూ, మాటల మధ్యను అచ్యుతరామయ్య గారు కూతురికి వివాహ ప్రయత్నం చేస్తున్నారని, త్వరలోనే ఏదో ఒక సంబంధం నిశ్చయించుకొని వివాహం చేస్తారని అనుకుంటున్న మాటలు చెవిన పడ్డాయి. ఆయన వెళ్ళిన తరువాతను నాకు మెరుపులా ఈ ఆలోచన తోచింది. మా నాన్నగారితో ఈ ప్రశంస వేశాను. ఆయన కూడా ఎంతో సంతోషించి, వారం రోజుల నుంచి ఈ అబ్బాయి ఇక్కడ ఉంటున్నా మనం ఇద్దరకు కూడా ఈ ఆలోచన కలగలేకపోవడం ఏమిటి, చాలా చిత్రంగా ఉంది. అయినా ఇప్పుడు మించిపోయింది లేదు, శుభస్య శీఘ్రం అన్నారు. అనడం తడువుగా వెంటనే చొక్కా తొడుక్కొని కండువా పైన వేసుకొని పరిగెత్తారు అచ్యుతరామయ్య గారింటికి. ఇంకేముంది, ఈ శుభం జరిపించడానికి నిమిత్త మాత్రులు ఎవరా అని పరమేశ్వరుడు ఆలోచిస్తున్న తరుణంలో మా నాన్నగారు ఈ పనికి పూనుకోవడంతోనే ముక్కోటి దేవతలు ఏకగ్రీవంగా తదాస్తు అన్నట్లు అయింది. కానీ పార్వతీశం ఈవేళ అక్కడ నిన్ను, ఆ అమ్మాయిని చూస్తుంటే ఒకరి కొరకు మీ పుట్టుకలతోనే ఏర్పాటైనట్టు ఈ బాంధవ్యం మీకి నాటిది కాదన్నట్టు,
ఏవేవో వింత భావాలు నా తలలో పరుగులెత్తి నన్నెంతో పరవశుణ్ణి చేశాయి. ఒక పురుషుడికి తగిన స్త్రీ ఒక్కటే పుట్టుకతోనే ఏర్పాటై ఉంటుందన్నది ఇక్కడ రుజువైనట్లు మరెక్కడా ఉండదనుకుంటాను. ఆ అమ్మాయికి 14వ సంవత్సరమట. ఇంకా రజస్వల కాలేదట. అందుకని వారి తల్లిగారు ఆమె తరపు పెద్దలు ఆ 3 ముళ్ళు వేయించమని ఒత్తిడి చేస్తున్నారట. కానైతే ఈ తండ్రికి కూతురికి మటుకు ఆ తరువాయి తీరి చదువు పూర్తయిన తరువాతనే వివాహం అనుకుంటున్న వీరి ఆలోచనలు సాగవని నిశ్చయం చేసుకున్నారు మా నాన్నగారు. ఈ సంబంధం చెప్పగానే వారు వచ్చి నిన్ను చూడటంతోనే నీకోసమే ఇన్నాళ్ల నుంచి నిరీక్షిస్తున్నట్టుగా మరొక ఆలోచన ఎప్పుడూ లేనట్టుగా వెంటనే అంగీకరించడం ఆశ్చర్యంగా లేదు. నీవు అదృష్టవంతుడు పార్వతీశం. నేనెన్నడూ ఎక్కువగా నమ్మని మాటను ఈనాడు పరిపూర్ణమైన విశ్వాసంతో ఉపయోగిస్తున్నాను. మనము మొదట కలుసుకున్న గడియలు మనకెంత ఆనందదాయకములైనవో అంతకంటే 1000 రెట్లు మీ ప్రథమ వీక్షణ క్షణములు ఆనందదాయకములు కాగలవు. నమ్ము నా మాట అని ఒక నవ్వు నవ్వి, ఇవన్నీ నీతో ఏదో ముసలివాడిలానే అంటున్నాను, కానీ నాకప్పుడే ఈ భావాలు నాలో స్థిరమై ఆనందిస్తూ మతిపోగొట్టుకున్నట్టు నీ వెర్రి మొహం చూస్తేనే తెలుస్తుంది అన్నాడు. నేను లేచి ఒక్కటికి తగలనిద్దామనుకున్నాను. నా ఊహ కనిపెట్టినట్టు చటుక్కున లేచి పరిగెత్తాడు రాజు. నేను అతనిని అనుసరించక తప్పలేదు. మరునాటి సాయంకాలానికి మా ఇంటికి వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళగానే మా అమ్మ వాకిట్లోకి పరిగెత్తుకొచ్చి నాకు దిష్టి తీసి కాళ్ళు కడుక్కోమని నన్ను దగ్గరకు తీసుకొని చిన్న పిల్లవానిలా ముద్దెట్టుకుంది. ఆమె కంట ఆనంద బాష్పములు కారినాయి. నా కంటిధారలు కూడా ఆమెపై పడినాయి. మాకిద్దరకు కొన్ని నిమిషములు ప్రపంచం తెలియలేదు. నన్ను అలాగే పట్టుకొని లోపలికి తడబడే అడుగులతో తీసుకువెడుతూ గాద్గదికమైన గాత్రముతో, నా తండ్రి, నా సంతోషానికి మేరలేదు. నాన్న, ఈ మధ్యను నీ వివాహ విషయంలో ఏం జరుగుతుందా, ఏం పేచీలు వస్తాయా అని మేము ఉభయలము పడుతున్న ఆరాటము నిన్నటితో తీరిపోయింది. మేమింక ఏమైనా ఇబ్బంది లేదు. మీరు 1000 ఏళ్ళు సుఖజీవనం చేసుకోండి అన్నది. మరి 2 రోజులకు భీమవరం నుంచి అచ్యుతరామయ్య గారు బంధుమిత్రులతో పెళ్లి కుమార్తెతో సహా వచ్చి ఇక్కడ తాంబూలాలు ఇచ్చారు. అచ్యుతరామయ్య గారు భార్య, ఆమె తల్లిదండ్రులు ఇద్దరు వయోవృద్ధులు. మా ఇల్లు, ఇక్కడి పద్ధతులు, మా తల్లిదండ్రుల సదాచార సంపత్తి చూసి బ్రహ్మానంద భరితులు అయ్యారు. ఈ తాంబూల కార్యక్రమం అయి వారు నరసాపురం వెళ్ళిపోయినప్పటి నుంచి మా అమ్మ ఎంత ఆనందాన్ని అనుభవిస్తుందో చెప్పలేను. ఏ క్షణాన చూచినా నేల మీద నడుస్తున్నట్లుగాక గాలిలో తేలిపోతున్నట్లే కనపడేది. ఆమె వికసిత వదనం చూస్తే నాకే పట్టరాని సంతోషం వచ్చేది. కొడుకుకేదో శుభం జరగబోతున్నదని. ఇతర దేశాలలో ఏ తల్లి అయినా ఒక్క క్షణమైనా ఇంత ఆనందాన్ని అనుభవించగలదా అనుకున్నాను. మన దేశంలో కూడా అందరు తల్లులు ఇలాగే ఉంటారా అని అనుకుంటుంటే కొడుకు పెళ్ళి అవుతుందన్న సంతోషమే కానీ కోడలు వస్తుందన్న సంగతి తోచలేదు కాబోలు అనే సామెత జ్ఞాపకం వచ్చింది. కొంచెం నవ్వు వచ్చింది. మా అమ్మ మాట ఎలా ఉన్నా నేను నేల మీద గాలిలోనూ కాకుండా ఎక్కడ విహరిస్తున్నానో నాకే తెలియడం లేదు. తలలో ఏవేవో ఊహలు, ఆనంద తరంగాలు ఉవ్వెత్తుగా లేచి పడుతుంటే నా తల నన్ను విడిచి ఎక్కడికో పోతుంది అనిపించేది. ఒక్కొక్క క్షణంలో ఇలా ఎన్నాళ్ళు గడిచిందో, పగలు తిన్నానో లేదో, రాత్రి నిద్రపోయానో లేదో, అసలు ఏది పగలో ఏది రాత్రో తెలియకుండా ఉన్న స్థితిలో మా నాన్నగారు 1 నెల రోజులలో వివాహానికి ముహూర్తం ఏర్పాటు చేసి నరసాపురం వర్తమానం చేశానని చెప్పారు. దానితో ఈ 1 నెల రోజులు ఎలా గడుస్తాయా అని భావం తుపాకీ దెబ్బలా తగిలింది. వెంటనే వివాహం. ఇప్పుడైనా మరునాటి నుంచి నా భార్య ఆ ఎండింబరోలో పిల్లలాగా వచ్చి నా ఒడిలో కూర్చొని నా కంఠం కౌగిలించుకొని నిన్ను ముద్దాడుతుందని భ్రమపడకు అని ఎవరో వీపు తట్టి హితపోత చేసినట్టు అనిపించింది. అప్పుడు స్ఫురణకు వచ్చింది నా భార్య చిన్నపిల్ల అన్న సంగతి. మళ్ళీ కొంతకాలం ఈ ఊహ, ప్రపంచంలోనే మనిషి ఒకచోట మనసు ఒకచోట ఉండాలి కాబోలు ఎన్నాళ్ళో కదా అని ఇప్పుడే గుండెల్లో రాయపడ్డది. చాలా చిత్రం. ఎండింబరోలో
సంవత్సరం అంతకు పైన ఆ అమ్మాయితో అంత సన్నిహితంగా అంత ఉత్సాహంగా గడిపిన రోజులలో కూడా ఇక్కడేమీ అటువంటిది లేకుండానే ఇంత అంతులేని భరించలేని ఆనందం కలగటానికి కారణమేమిటా అనే ఆలోచన పోయింది. దీనికే కాబోలు మన వాళ్ళు జనానంతరం సంబంధమని అంటారనుకొని సమాధానం చెప్పుకొని రోజులు లెక్క పెట్టుకోవడంలో తడబడుతూ కాలక్షేపం చేసుకుంటున్నాను. నా లెక్క లేకుండానే మా నాన్న నన్నే విధమైన సహాయం కోరకుండానే, ఏ పని నాకు పురమాయించకుండానే శుభలేఖలు వేయించి పంపించడం దగ్గర నుంచి పందిళ్ళు వేయించి తోరణాలు కట్టే వరకు సమస్తము తానే చూసుకున్నారో మరెవరైనా తోడ్పడ్డారో నాకు తెలియకుండానే ఈ నెల పూర్తి అయినదో లేదో కూడా నా లెక్క తేలకుండానే ఒకరోజు ఉదయం మా అమ్మ నన్ను తెల్లవారుజామున లేపి త్వరగా నీ పనులు ముగించుకోనాయనా, ఈవేళ నిన్ను పెళ్ళికొడుకుని చెయ్యాలి అన్నది. దానితో నేను ఉలిక్కిపడి లేచి, ఈవేళ ఏమిటమ్మా, ఇంకా 10-15 రోజులు ఉన్నది కదా అన్నాను మర్చిపోయి. ఆమె నవ్వుకుంటూ, ఓ వెర్రి తండ్రి, ఎల్లుండే వివాహం, ఈవేళ పెళ్ళికొడుకుని చేయడం, రేపు స్నాతకం చేసుకోవడం, ఎల్లుండి నరసాపురం తరలి వెళ్ళడం అన్నది ఎంతో తేలికగా. మన బంధువులు రాక కూడా గమనించలేదట్రా వెర్రివాడా అన్నది. నేను మాట్లాడలేకుండా నా కార్యక్రమం అంతా అతివేగంగా అనగా సుమారు 1 గంటలోనే ముగించుకొని తయారయ్యాను. పెళ్లి కుమారుణ్ణి చేయడం అంటే ఏమిటో నాకు తెలియలేదు. ఊరికే తలంటు పోసి కొత్త బట్టలు కట్టుకోమంటారు కాబోలు అనుకున్నాను. ఈ తతంగం ఎప్పుడు చూచినా జ్ఞాపకం లేదు. మా అమ్మ ఎవరినో 10 మంది ముత్తైదువులను పిలిచి ఏదేదో చాలా గొడవ చేసింది. ఏమిటి వెర్రి అంతా అనుకున్నాను. మరునాడు మళ్ళీ సూర్యోదయం కాకుండానే లేపి స్నాతకమంటూ కొంత తతంగం మా నాన్నగారు జరిపించారు. ఇదంతా చాలా వరకు పురుషుల వ్యవహారం. ఆడవాళ్ళు ఊరికే వేడుక చూడటానికి మటుకు వచ్చారు. కొంతసేపు అయిన తరువాతను నన్ను కాళ్లకు కొత్త జోడు తొడుక్కోమని తాటాకు గొడుగు చేతికిచ్చి ఏదో చిన్న మూట భుజానికి తగిలించి నడువు ముందుకి అన్నారు. ఎక్కడికి అన్నాను. బాజంత్రీయులు వాయిద్యం ప్రారంభించారు. ప్రయాణం అవుతున్నప్పుడు అలా అడగడం అపశకునంరా అన్నాడు ఒకతను. ఓ ఈ వెర్రి మొగమా, కట్నం చాలదనో, పిల్ల బాగోలేదనో, నాకు ఈ పెళ్ళే అక్కర్లేదనో, ఈ మేళతాళాలతోటి నువ్వు ఇప్పుడు కాశీకి లేచిపోవాలన్న మాట. అప్పుడు మీ మామగారో భావమరదో వారొచ్చిన సంగతి పాపం నువ్వు గమనించలేదు కాబోలు. ఇంత తొందరపాటు కూడదని మందలింపు లాంటి బ్రతిమాలింపుతో ఓ వీసెడు బెల్లపు అచ్చుతో గడ్డం క్రింద కొట్టి ఆపుతారన్నమాట అన్నాడు. బావగారు మీరలా మా మీద ఆగ్రహించి ఈ శుభ సమయంలో అమాంతం కాశీ లేచిపోతానంటే ఎలాగా చెప్పండి. మీకు మా చెల్లెలనిచ్చి వివాహం చేయడానికి సమస్త ఏర్పాట్లు చేసుకున్నాం కదా. ఇప్పుడు ఎలా చెప్పండి. ఈ మాట తాంబూలాలు పుచ్చుకున్నప్పుడైనా చెప్పారు కారు అంటూ బావమరిది వరసవారు మీ అత్తవారి తరపువారు వేళాకోళాలు చేసి 10 అడుగులైనా ముందుకి సాగనివ్వకుండా ఆపు చేసేసి నా గొడుగు ఒకళ్ళు చెప్పులు ఒకళ్ళు లాక్కొని చాలేబోయి మహా వెళ్ళావు ఎలాగైతేనేం అని మా మామయ్య కాబోలు నన్ను తీసుకువెళ్ళి మళ్ళీ పీఠ మీద కూలవేశాడు. ఏమిటి నాటకమంతా అనుకొని నాలో నేను నవ్వుకున్నాను. బావగారు గడ్డం కింద బెల్లం కొట్టినప్పుడు గట్టిగా తగలలేదు కదా అని మా బావమరిది, నాలుక ఖర్చుకోలేదు కదా అని మరొక అబ్బాయి అంటుంటే, ఖర్చుకునే ఉంటారురా, అందుకనే బెల్లం అంత గడ్డాన్ని ఉండిపోయింది అని మరొకరు నన్ను వేళాకోళం పట్టిస్తుంటే, ఇదంతా కూడా ఎంతో సరదాగానే ఉంది. ఇంతలోనే ఆశీర్వచన పనస అందుకున్నారు. ఆశీర్వచనం మంగళహారతులు అయిపోయినాయి. నేను పీఠ మీద నుంచి లేచి లోపలకు వెళ్ళిపోయాను. తరువాత మరొక గంటలో భోజనాలు. అక్కడ మళ్ళీ కుర్రకారంతా నాకు ఇటు అటు చేరి, పార్వతీశం గారికి ఈవేళ బొత్తిగా అన్న హితవు పోయినట్టుంది అని ఒకరు, అదేమిట్రా ఆయన పాపం విస్తరి దగ్గర కూర్చున్నారా, ఆయన ఎక్కడో ఉన్నామని అనుకుంటున్నారు అని మరొకరు, మరో 24 గంటలు ఎలా గడుపుతావు బాబూ అని ఇంకొకరు, ఏ నేతి వడ్డనకో మనిషి వచ్చినప్పుడు ఆయన వేయించుకోవడం అయిపోయింది, మళ్ళీ పరాకుగా ఉన్నారు కదా
అని అలా బలవంత పెట్టకండి అని ఇంకొకరు, పిండి వంటలు వచ్చినప్పుడు బాబ్బాబు ఆయనను వేధించకండి, ఆయనకు తీపన్న బొత్తిగా సహించదు, నమ్మండి నా మాట అని వేరొకరు, ఇలా రకరకాలుగా వేళాకోళంతో నవ్వులాటలతో ఎలాగో భోజనం అయిందనిపించారు. తాంబూలాలు తీసుకొని ఎవరి దారిన వారు వెళ్ళగానే నరసాపురం నుంచి వచ్చిన మా అత్తగారి తాలూకు వారు కూడా వెంటనే వెళ్ళిపోయారు. ఇంకా అక్కడ నుంచి మా బంధువర్గమంతా కావలసినంత కోలాహలంతో ఇంటి పనులు, సవరణ, పిల్లల సముదాయింపులు, ఒకళ్ళతో ఒకరు పరాచికాలు, ఆ తరువాత ప్రయాణానికి పెట్టె సర్దుకోవడంతో కావలసినంత సందడి కోలాహలమును ఎలాగో ఏం జరిగిందో, ఎవరేం చేస్తున్నారో, ఏమంటున్నారో నాకేమీ తెలియదు. తరువాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.